ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన వైజాగ్లో కన్స్ట్రక్ట్ చేస్తున్న ఇనార్బిట్ మాల్ కన్స్ట్రక్షన్ స్టేటస్ని చూడబోతున్నాం. మరి ఇంకా లేట్ చేయకుండా బ్లాగ్లోకి వెళ్దామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకంలోకి వెళ్తే ఈ బ్లాగ్లో మనమైతే ఇనార్బిట్ మాల్ కన్స్ట్రక్షన్ స్టేటస్ని చూడబోతున్నాం. మనమైతే నేషనల్ హైవే 16లో ఉన్నాం. ఈ నేషనల్ హైవే 16 నుంచి కొంచెం లోపలికి వెళ్తే మనకి ఇనార్బిట్ మాల్ కన్స్ట్రక్షన్ స్టేటస్ తెలుస్తుంది. అలానే ఏ లొకేషన్లో కడుతున్నారంటే మన తాడిచెట్లపాలెం దాటిన తర్వాత కైలాసపురం వస్తుంది. ఆ కైలాసపురం జంక్షన్ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి. మనం ఒకవేళ తాడిచెట్లపాలెం చూస్తుంటే, అదే మనం మద్దిలపాలెం చూస్తే రైట్కి వెళ్ళాలి. నేనైతే మద్దిలపాలెం చూస్తున్నాను. ఇప్పుడు మనమైతే మ్యాప్ వ్యూలో చూద్దాం ఎగ్జాక్ట్గా ఈ ఇనార్బిట్ మాల్ ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారనేది. మన వైజాగ్లో కైలాసపురం దగ్గర ఇనార్బిట్ మాల్ కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. మీకు నేను చూపించే కదా, మనం వచ్చిన హైవేనే నేషనల్ హైవే. ఈ నేషనల్ హైవే నుంచి మనం కైలాసపురం జంక్షన్ నుంచి లోపలికి వెళ్తే మనకి ఇనార్బిట్ మాల్ కన్స్ట్రక్షన్ స్టేటస్ కనబడుతుంది. కన్స్ట్రక్షన్ అనేది అవుతూ ఉంది. ఇంకా మనం అక్కడికి వెళ్ళిన తర్వాత క్లియర్గా కన్స్ట్రక్షన్ అనేది ఎలా అవుతుందో చూడొచ్చు. సో మనమైతే ఇనార్బిట్ మాల్ చుట్టూ ఒక రౌండ్ వేసి అక్కడ కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుందో చూస్తాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మ్యాప్ వ్యూలో మనకి తక్కువ కన్స్ట్రక్షన్ అనేది కనబడుతుంది, కానీ ఇక్కడ చూసుకుంటే అక్కడ కన్స్ట్రక్షన్ చాలా ఎక్కువగానే అయింది. అండ్ ఈ రైట్ సైడ్లో ఖాళీ ప్లేస్ అయితే ఉంది. అక్కడ ఒక టెక్ పార్క్ కన్స్ట్రక్ట్ చేస్తా అన్నారు, బట్ ఇంకా అక్కడ ఎలాంటి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వలేదు. మీరు చూస్తున్నారు కదా, ఇదే ఇనార్బిట్ మాల్. మనం ఇప్పుడు ఎలా వెళ్తామంటే ఈ నేషనల్ హైవే నుంచి అలా వచ్చి అలా ఆ 6 లేన్ నుంచి లోపలికి వెళ్ళి ఈ ఇనార్బిట్ మాల్ చుట్టూ ఒక రౌండ్ వేసి మనమైతే వీడియోని ఎండ్ చేస్తాం. సో మీరు ఇనార్బిట్ మాల్ని చూడడానికి రెడీగా ఉన్నారా? మరి ఇంకా మనం లేట్ చేయకుండా వెళ్దామా కన్స్ట్రక్షన్ స్టేటస్ని చూడటానికి? సో మనమైతే కైలాసపురం జంక్షన్ దగ్గర ఉన్నాం. వెహికల్స్ అన్నీ వెళ్తూ ఉన్నాయి. సో మన సిగ్నల్ అయితే పడింది. సిగ్నల్ పడగానే మనమైతే అలా రైట్ అయితే తీసుకున్నాం. రైట్ తీసుకొని మనం టువర్డ్స్ 6 లేన్లోకి వెళ్ళి ఆ 6 లేన్ రోడ్ నుంచి ఇనార్బిట్ మాల్ వైపు వెళ్ళబోతున్నాం. సో మీరు చూస్తున్నారు కదా, మీకైతే ముందు కనిపిస్తూ ఉంటుంది ఇనార్బిట్ మాల్ కన్స్ట్రక్షన్. అక్కడే మనకి ఇనార్బిట్ మాల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి ఎలాంటి కన్స్ట్రక్షన్ జరుగుతుందో. మనం ఆల్రెడీ ఈ కన్స్ట్రక్షన్ స్టేటస్ని చూసాం నా ప్రీవియస్ వీడియోలో. నా ప్రీవియస్ వీడియో మీరు చూస్తే ఈ కన్స్ట్రక్షన్ స్టేటస్ ఎంతవరకు అప్డేట్ అయిందని మీకు ఐడియా వస్తుంది. నాకైతే నా ప్రీవియస్ వీడియోకి ఈ వీడియోకి పెద్ద చేంజ్ అనిపించలేదు, అందుకే ఈ వీడియో చేయడానికి లేట్ చేశాను. అండ్ అలానే మన హుండై నుంచి అల్కజార్ రిలీజ్ అయింది కదా, ఆ రివ్యూ నేను చేశాను. ఆ వీడియో మాత్రం మీరు చూడాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఆ వీడియో చేయడానికి దాదాపుగా నేను 6 నుంచి 7 గంటలు కష్టపడ్డాను. సో కష్టానికి తగ్గ ప్రతిఫలం దొరుకుతుంది అనుకుంటున్నా. ఆ వీడియోకి మంచి వ్యూస్ వస్తే ఈ వీడియో చేద్దాం అనుకున్నా, కానీ అది కరెక్ట్ కాదనిపించింది. సో అందుకని చెప్పేసి మనం ఈ వీడియో కూడా కంప్లీట్ చేసాం. మీరు చూస్తున్నారు కదా ఇనార్బిట్ మాల్ కన్స్ట్రక్షన్ స్టేటస్ని. సో మీరైతే ఇప్పుడు రోడ్డు నుంచి చూస్తున్నారు. కొంచెం ముందుకు వెళ్ళగానే మిగిలిన స్కై వ్యూని కూడా చూస్తారు. అది కూడా మీరు పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. మీరు వీడియోని పూర్తిగా చూస్తేనే మీకు కన్స్ట్రక్షన్ స్టేటస్ ఎలా ఉందనేది తెలుస్తుంది. సో చూస్తున్నారు కదా, అక్కడ కన్స్ట్రక్షన్ అయితే మాత్రం జరుగుతుంది. కన్స్ట్రక్షన్ అయితే ఆగలేదు. తొందరలోనే ఈ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయితే ఇక్కడ ఇనార్బిట్ మాల్ అయితే వచ్చేస్తుంది. చూద్దాం మరి ఎన్ని రోజులు పడుతుందో కన్స్ట్రక్షన్ అవ్వడానికి. మ్యాక్స్ 2026 కల్లా ఈ ఇనార్బిట్ మాల్ కన్స్ట్రక్షన్ అయిపోద్ది అనుకుంటున్నాను. చూద్దాం మరి. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇలా ముందుకు రాగానే మళ్ళీ మనకి ఈ మాల్ చుట్టూ తిరగడానికి ఇంకొక 6 లేన్ రోడ్ అయితే ఉంటుంది. ఆ రోడ్లోకి మనమైతే వెళ్ళాలి. సో ఇది కూడా మనమైతే ఈ రోడ్లోకి వచ్చాం. ఇక్కడ నుంచి మనకి పెద్దగా వ్యూ ఏం కనిపించదు. మనం మళ్ళీ పైకి వెళ్తే క్లియర్ వ్యూ కనబడుతుంది. ఆ వ్యూ కూడా మనం చూద్దాం. సో ఇప్పుడు రాకెట్లో దూసుకువెళ్ళి అక్కడి నుంచి మనం మళ్ళీ రైట్ తీసుకొని అక్కడ ఎలాంటి కన్స్ట్రక్షన్ జరుగుతుందో చూద్దాం. సో మనమైతే వస్తాం ఇంకొక ఎండ్కి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కన్స్ట్రక్షన్ స్టేటస్ బాగా కనబడుతుంది. చూస్తున్నారు కదా రైట్ సైడ్లో మీకు కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుంది అనేది. ఇంకా మనం చూసుకోవచ్చు రైట్ సైడ్లో మనకి కనబడుతుంది కదా వర్క్ అయితే. ఎంతవరకు వర్క్ కంప్లీట్ అయిందో మనకి క్లియర్గా అర్థమవుతుంది. మీరు నా ప్రీవియస్ వీడియో చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇంకా మనం అలా ముందుకు వెళ్ళామంటే ఇనార్బిట్ మాల్ ఎండ్ అవుతుంది. అండ్ అలా కొంచెం ముందుకు వెళ్ళగానే మీకు నేను స్కై వ్యూ కూడా చూపిస్తాను, మనకి పైనుంచి ఎలా కనిపిస్తుంది అనేది. ఇంకా చూస్తున్నారు కదా రైట్ సైడ్లో మనకి అక్కడ కింద చాలా వరకు నెక్స్ట్ ఫ్లోర్ వేయడానికి జరుగుతుంది వర్క్ అయితే. ఇంకా అలా ముందు చూసుకున్నట్టయితే ముందు కూడా వర్క్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు క్రేన్ అయితే బయటకు ఉంది. ఇంకా మనకి ఇక్కడైతే మనకు ఒక ఆర్ఎంసీ ట్రక్ ఉంది. సో ఇదంతా మనకి కన్స్ట్రక్షన్ అవుతూ ఉందన్నమాట. సో కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిందంటే మాత్రం ఇనార్బిట్ మాల్ ఇక్కడ ఒక ల్యాండ్ మార్క్ అయితే అవుతుంది. ఆల్రెడీ ఒక ల్యాండ్ మార్క్ అయితే అయిపోయింది. కంప్లీట్ అయిందంటే ఇంకా పెద్ద ల్యాండ్ మార్క్ అవుతుంది. ఎందుకంటే ఈ చుట్టుపక్కల మనకి పెద్దగా మాల్స్ ఏం లేవు. అటు మద్దిలపాలెం వెళ్ళామంటే మనకి సిఎంఆర్ సెంటర్లో ఉంటుంది.
అండ్ ఇంకొంచెం ముందు మురళీనగర్ దగ్గరలో మనకి ఏఎస్ఎన్ మాల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, అది ఇంకా టైం పడుతుంది. సో మరి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఎన్ఆర్బిట్ మాల్ కన్స్ట్రక్షన్ స్టేటస్ని, ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ విధంగా మనకి అక్కడ కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. చూస్తున్నారు కదా, దాదాపుగా ఒక 4 ఫ్లోర్ల వరకు కన్స్ట్రక్షన్ అయితే అయ్యింది ఒకవైపు, ఇంకొక వైపు అయితే 3 ఫ్లోర్లు కన్స్ట్రక్షన్ అయ్యింది, అండ్ ఇంకొక ఫ్లోర్ అయితే వేస్తున్నారు. చూస్తున్నారు కదా మనకి మొత్తం మా చుట్టూ కనిపిస్తున్న కన్స్ట్రక్షన్ని. ఈ ఎన్ఆర్బిట్ మాల్ని ట్రైహేజా గ్రూప్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ ఎన్ఆర్బిట్ మాల్ ఏషియాలోనే బిగ్గెస్ట్ మాల్గా చేస్తారని చెప్పేసి ఆయన శంకుస్థాపనలో చెప్పారు. మరి చూద్దాం ఈ ఎన్ఆర్బిట్ మాల్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఎన్ఆర్బిట్ మాల్ ఎలా ఉండబోతుంది అనేది. మన వైజాగ్లో ప్రస్తుతం ఉన్న షాపింగ్ మాల్స్ అయితే సిఎంఆర్ సెంట్రల్ మద్దిలపల్లి దగ్గర ఉంటుంది, అలానే గాజువాక్లో ఉంటుంది. తర్వాత సెంట్రల్ ఉండేది వైజాగ్ సెంట్రల్ అని చెప్పి అది సెంట్రోగా మారింది. అది ఎక్కడ ఉంటుందంటే జగదాంబ దగ్గరలో ఉంటుంది. తర్వాత లైఫ్ స్టైల్ ఉంటుంది రామ్నగర్లో. ఇలా చాలా షాపింగ్ మాల్స్ ఉన్నాయి. ఇవైతే నాకు బాగా తెలిసినవి, అండ్ ఇంకా మనకి పెద్ద పెద్ద మాల్స్లో ఉంటాయి. ఇవైతే మిగిలినవన్నీ ఉన్నాయి కానీ మనకి చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. సో షాపింగ్ చేయాలంటే మోస్ట్లీ చాలామంది జగదాంబకి వెళ్తారు, అండ్ ఇంకా మనకి మంచి మంచి బ్రాండ్స్ కావాలంటే సెంట్రల్ కానీ లేదా లైఫ్ స్టైల్ కానీ వెళ్తారు. ఇంకా సెంట్రో కూడా వెళ్ళొచ్చు, అండ్ ఈ ప్లేస్లో కూడా మంచి మంచి డిస్కౌంట్సే పెడుతూ ఉంటారు. ఇంకా మనకి ఐనాక్స్లో అయితే ఓన్లీ సెంటర్ దగ్గర ఉంది, తర్వాత సీమా సెంటర్లో ఉంది. లైఫ్ స్టైల్లో ఎలాంటి ఐనాక్స్ అయితే లేదు. ఈ ఎన్ఆర్బిట్ మాల్ కంప్లీట్ అయితే ఎన్ఆర్బిట్ మాల్లో ఖచ్చితంగా అన్నీ ఉండేలా ప్లాన్ చేస్తారనుకుంటున్నాను. బిగ్గెస్ట్ అవుతుంది కాబట్టి మన వైజాగ్కే, చూద్దాం ఎలా ఉంటుందో. ఇంకా కొత్త కొత్త షాపింగ్ మాల్స్ అయితే వస్తున్నాయి మన రిషికొండ వైపు అయితే, అవి కూడా నేను డీటెయిల్స్ తెలుసుకొని సూన్ మీకైతే చెప్తాను. ఇంకా మనకి ఏఎస్ఎన్ మాల్ కూడా అవుతుంది మురళీనగర్లో, ఆ మాల్ గురించి కూడా సూన్ మీకైతే చూపిస్తాను, చెప్తాను. చూస్తున్నారుగా ఎలా అవుతుందో కన్స్ట్రక్షన్, తొందరగానే అవుతుంది. నాకు తెలిసి 2026 కల్లా ఈ మాల్ అయితే కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిందంటే మనకి అక్కడ మొత్తం ఏముంటాయి అనేది క్లారిటీ వస్తుంది. సో చూసారుగా, మీకైతే నేను ఎన్ఆర్బిట్ మాల్ని కంప్లీట్గా చూపించాను, అక్కడ కన్స్ట్రక్షన్ ఎలా అవుతుందో చూపించాను. సో మరి మీరు హుండై అలెక్జా రివ్యూ చూస్తారనుకుంటున్నాను. అండ్ అలానే మన ఛానల్లో ఉండే అన్ని వీడియోస్ చూడండి, అన్నీ కూడా మనకి ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి. అండ్ హైవే వర్క్స్ ఎలా అవుతుందో తెలుస్తుంది. ఇంకా మనకి ఇలాంటి కన్స్ట్రక్షన్స్ ఎక్కడెక్కడ అవుతున్నాయి అనేది కూడా మీకు క్లారిటీ వస్తుంది. సో చూసారుగా, మనకి ఈవినింగ్ సన్సెట్లో ఎన్ఆర్బిట్ మాల్ ఎలా కనిపిస్తుందో ఇంకా క్లియర్గా మీకైతే నేను చూపించబోతున్నాను. సో కన్స్ట్రక్షన్ స్టాటస్ని చూసారుగా ఎలా కనిపిస్తుందో కన్స్ట్రక్షన్ స్టాటస్. మనం క్లియర్గా చూసుకున్నట్లయితే దాదాపుగా 1, 2, 3, 4, 5 అరౌండ్ ఒక 5 ఫ్లోర్స్ వరకు అయ్యింది. ఇంకా మనం చూసుకున్నట్లయితే చుట్టూ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది. తొందరగా ఎన్ఆర్బిట్ మాల్ కంప్లీట్ అని కోరుకుందాం. అండ్ ఈ పక్కన మనం చూసుకున్నట్లయితే మనకి టెక్ పార్క్ కన్స్ట్రక్ట్ చేస్తారని చెప్పే కదా, ఆ ప్లేస్ మొత్తం ఖాళీగా ఉంది. మరి ఇక్కడ ఏం జరుగుతుందో చూడాలి. సో ఇంక మనమైతే చూసాం కదా ఎన్ఆర్బిట్ మాల్ని. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, అవి కూడా నేను కామెంట్ రూపంలో రిప్లై అయితే ఇస్తాను. ఇంకా మనకి అప్కమింగ్ మాల్స్ మీకేం తెలిస్తే కామెంట్ చేయండి, అవి కూడా కవర్ చేద్దాం. అలానే మీ చుట్టుపక్కల జరుగుతున్న డెవలప్మెంట్ గురించి మీకేం తెలిస్తే కామెంట్ చేయండి, అవి కూడా మన సబ్స్క్రైబర్స్ చేసేలా మనమైతే వీడియోస్ చేద్దాం. ఇంకా మన వైజాగ్లో చాలా డెవలప్మెంట్స్ అవుతున్నాయన్నారు, ఆ డెవలప్మెంట్స్ ఎక్కడ జరుగుతున్నాయో తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ మెట్రో కూడా వస్తుంది అంటున్నారు, దాని గురించి కూడా ఒక డీటెయిల్ వీడియో నేనైతే చేస్తాను. బట్ దానికైతే కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే మనకి పూర్తి వివరాలు ఇంకా రాలేదు. సో మీకేం తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. సో మనమైతే ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేయబోతున్నాం. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్లో చాలానే ఉన్నాయి, చూసేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.